నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ముంబైలో భీకర ఉగ్రదాడి కుట్రదారుల్లో ఒకరైన తహవూర్ హుస్సేన్ ను భారత్ కు అప్పగించేందుకు అమెరికా ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన హుస్సేన్ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరిక పార్టీ కండువ కప్పి పార్టీలోకి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పిన నటుడు పృథ్వీరాజ్ పలక్నామా దాస్ కంటే లైలా పెద్ద హిట్ చేయాలని పిలుపు ఇక డీటెయిల్స్ కెళ్తే ముంబైలో భీకర ఉగ్రదాడి కుట్రదారుల్లో ఒకరైన తహవూర్ హుస్సేన్ ను భారత్ కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతిచ్చారు. ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన హుస్సేన్ ప్రపంచంలో అత్యంత దుర్మార్గుల్లో ఒకడని అతన్ని న్యాయ విచారణ కోసం ఇండియాకు పంపడం తనకు సంతోషాన్నిస్తుందని తెలిపారు. ఇందుకు ప్రధాని మోదీ ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు. Announced that my administration has approved the extradition of one of the plotters and one of the very evil people of the world, and having to do with the horrific 2008 Mumbai terrorist attack, to face justice in India. So he's going to be going back to India to face justice as we deepen our మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి ఆళ్ల నానిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్నె వీరాంజనేయులు, మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, సీనియర్ నేత సుజయ్ కృష్ణ, రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే గుర్తుకు వచ్చే రైల్వే స్టేషన్ భవన నమూనా రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా కనుమరుగు కానుంది. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పనులు చేస్తున్న నేపథ్యంలో పురాతన కట్టడాలను కూల్చివేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రధాన ఆకర్షణగా నిలిచే భవన నిర్మాణాన్ని కూల్చివేసి నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పాత భవనాలను కూల్చివేసే క్రమంలో సికింద్రాబాద్కు తలమానికంగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా నూతన భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని రకాల చర్యలు తీసుకుంటూ పాత భవనాలను కూల్చివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. లైలా సినిమా వేడుకలో తాను చేసిన వ్యాఖ్యలపై ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించమని నటుడు పృథ్వీరాజ్ కోరారు. వ్యక్తిగతంగా ఎవరిపై ద్వేషం లేదన్నారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. గోదావరి జిల్లాలో పుట్టి పెరిగా కాబట్టి వెటకారం మాకు వెన్నతో పెట్టిన విద్య. వ్యక్తిగతంగా నాకు ఎవరిపైన ద్వేషం లేదు. లైలా సినిమాని కిల్ చేయకండి.
సినిమాని గౌరవిద్దాం, ప్రేమిద్దాం. నాకింత క్రేజ్ వచ్చిందంటే సినిమానే కారణం. నా వల్ల ఈ సినిమా ఇబ్బంది పడకూడదు. ఇంతటితో దీనికి ముగింపు పలకండి. లైలాను బాయ్కాట్ చేయకండి. విశ్వక్సేన్కు ఫలక్నామా దాస్కు మించిన విజయం ఈ సినిమా అందిస్తుందని ఆశిస్తున్నా. ఓ వ్యక్తి నాతో నీచంగా మాట్లాడాడు, చనిపోయిన మా అమ్మను తిట్టాడు. అది అతడి వ్యక్తిత్వం. నా ఆరోగ్యం దెబ్బతినేలా చేశాడు. అతడి గురించి నేను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటున్నా అని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను వీడియో పెట్టా, మా వీరశంకర్ గారి అన్నయ్య గారి మాట విని నేను వీడియో పెట్టాను. ఆ వీడియో కూడా సరిపోదంట. సో సినిమా నటుడుగా, ఒక కమెడియన్గా వెస్ట్ ఈస్ట్లో పుట్టాం పెరిగాం కాబట్టి మాకు వెటకారం అనేది మాకు వెన్నతో పెట్టిన విద్య. సో వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. రాజకీయాలంటే వేరే వేదిక మీద మనం మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా సినిమాని కిల్ చేయకండి. సినిమాని మనం ప్రేమిద్దాం, సినిమాని గౌరవిద్దాం. ఎందుకంటే మనం భోజనం చేసేది సినిమా మీదే. మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమాయే. కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో, సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే ఎంటైర్ ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్. సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి. డోంట్ బాయ్కాట్ లైలా. వెల్కమ్ టు లైలా ఆన్ 14th Valentine's Day. This is Prithviraj requesting all members and lovely team of Laila unit. So you are going to be rock this movie. పలక్నామా దాసు నుంచి ఒక పెద్ద హిట్ అవుతుంది కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి. సో టుమారో ఈజ్ అవర్స్ విశ్వక్సేన్ డే. రేపు February 14th ప్రేమికుల దినోత్సవం అద్భుతంగా జరుపుకోండి. సో ఇది నా వ్యక్తిగతంగా మా అన్నయ్య గారు అయినటువంటి వీరశంకర్ గారు మనం సినిమాకి ఇబ్బంది పెట్టద్దు అని అంటే, సో నేను ఈ వీడియో చేశాను. సో సినిమా మీద గౌరవం, కళామ తల్లి యొక్క ఆశీస్సులు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎంపీ మల్లు రవికి నిరసన సెగ తగిలింది. హామీలపై గ్రామస్తులు నిలదీశారు. వాగుపై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారని, ఏమైంది సారు అంటూ మహిళలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిని అడ్డుకున్నారు. రైతు బంధు ఇస్తలేరు, 2500 ఇస్తలేరు, రుణమాఫీ కాలేదు, ఎందుకు వచ్చారు అంటూ గ్రామస్తులు నిలదీశారు. పోలీసుల సహాయంతో అక్కడి నుంచి ఇర్విన్ గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే ఎంపీని అడ్డుకున్నారు. ఇర్విన్ గ్రామాన్ని మండల కేంద్రం చేయాలంటూ, ఇర్విన్ రిజర్వాయర్ను రద్దు చేయాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు స్థానికులకు మధ్య తోపులాట జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో సినీ ఫకీలో చోరీ జరిగింది. కిరాణా షాప్కు వెళ్లి వచ్చేసరికి కారులో ఉన్న 2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు దుండగులు. కారు డోర్ ఓపెన్ చేసి దర్జాగా దొంగతనం చేసిన సీసీ ఫుటేజీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇబ్రాహీంపేట్కు చెందిన చందర్ కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వహిస్తున్నారు. బ్యాంకు నుంచి డ్రా చేసిన నగదు కారులో ఉంచి గుడికి వెళ్తూ కొబ్బరికాయ కోసం ఓ షాప్ వద్ద ఆగాడు. షాప్ నుంచి వచ్చే లోపు 2 లక్షల నగదుతో పరారయ్యారు దొంగలు. బ్యాంకు వద్ద రెక్కి నిర్వహించి ఈ చోరీకి పాల్పడినట్టు తెలుస్తుంది. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
నా పేరు చందర్, మాది ఇబ్రాహీంపేట గ్రామం. నేను ఇబ్రాహీంపేట గ్రామంలో సర్వీస్ పాయింట్ నడుపుతాను, ఎస్బీఐ సర్వీస్ పాయింట్. నేను రోజువారీ లెక్క ఇబ్రాహీంపేట నుండి బాన్స్వాడకు బ్యాంకు నుంచి డబ్బులు విత్డ్రా చేయడానికి వచ్చినాను. 2 లక్షల రూపాయలు బ్యాంకులో సమయం 3:30 గంటలకు విత్డ్రా చేసి బయట వచ్చాను. బయట వచ్చినాక కారు డిక్కీలో ముంగటి సైడు డబ్బులు 2 లక్షలు పెట్టి భద్రంగా పెట్టి కవర్లు దానిపైన వెళ్ళి కప్పి డిక్కీ క్లోజ్ చేశాను. అక్కడి నుండి నేను నెక్స్ట్ డే పూజ నిమిత్తం కొబ్బరికాయల కోసం ఇక్కడ పాండురంగ కొబ్బరికాయల దుకాణం వద్ద కారు ఆపి కొబ్బరికాయలు కొనడానికి వెళ్ళాను లోపలికి. డోర్ క్లోజ్ చేసి అది 2 నిమిషాల లోపల నా యొక్క డబ్బులు దుండగులు కొట్టేశారు. ఆ సీసీ కెమెరా పాండురంగ షాప్లోని సీసీ కెమెరాలో చూస్తే 3 వ్యక్తులు ఉన్నట్టు తెలిసింది. ఆ వీడియో తీసుకొని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో వచ్చి చూపించాను. వాళ్ళు కేసు నమోదు చేసుకొని. ఇక రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు కామెపల్లి తులసిబాబును ఒకరోజు పోలీస్ కస్టడీ అనంతరం తిరిగి గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు. గుంటూరు జైల్లో రిమాండ్లో ఉన్న తులసిబాబును ఒకరోజు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతితో గురువారం ఒంగోలుకు తీసుకువచ్చారు. ఒకరోజు విచారణ అనంతరం తిరిగి శుక్రవారం ఉదయం గుంటూరు జైలుకు తరలించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముంబైలో భీకర ఉగ్రదాడి కుట్రదారుల్లో ఒకరైన తహవూర్ హుస్సేన్ను భారత్కు అప్పగించేందుకు అమెరికా. ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన హుస్సేన్. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరిక. పార్టీ కండువ కప్పి పార్టీలోకి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు. క్షమాపణలు చెప్పిన నటుడు పృథ్వీరాజ్. పలక్నామా దాస్ కంటే లైలా పెద్ద హిట్ చేయాలని పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 6 9 టీవీ న్యూస్. నమస్తే.